ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభము, జయము కలుగును గాక. ఆమేన్. దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాగ్దానం చూద్దాం. యోహాను రాసిన మూడో పత్రిక రెండో వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవును అన్ని విషయముల్లో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. అంటే ఒక వ్యక్తి అన్ని విషయాల్లో వర్ధిల్లాలి అంటే ఏం చేయాలి? ఒక వ్యక్తి ప్రతి రంగంలో భౌతికంగా, ఆరోగ్యపరంగా, అన్ని విషయాల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, ప్రతి విషయంలో, చదువులో, అన్నిటిలో ఒక వ్యక్తి వర్ధిల్లాలి అంటే మొట్టమొదటిగా మనము మన ఆత్మని వర్ధిల్లప చేయాలి. అందుకనే నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవును అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవలెనని ప్రార్థించున్నాను. అంటే అన్ని విషయాల్లో వర్ధిల్లడానికి ముందు ఆత్మ వర్ధిల్లాలి. ఆత్మ వర్ధిల్లాలంటే మనం ఏం చేయాలి? మన ఆత్మ ఎప్పుడు దేవునిలో వర్ధిల్లుచుంటది. కీర్తనల గ్రంథం 37 అధ్యాయం 11 వచనం చూస్తే, దీనులు భూమిని స్వతంత్రించుకుందురు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. అంటే బహుక్షేమము అంటే అన్ని విషయాల్లో వర్ధిల్లినప్పుడు బహుక్షేమం కలిగి ఉంటాము. అయితే బహుక్షేమము కలిగి సుఖించెదరు అంటే ఎవరు? దీనులు. దీనులు భూమిని స్వతంత్రించుకుందురు. అందుకనే దీన్నే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నారంటే, దీన మనస్సు గలవారు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. అంటే ఎప్పుడైతే మనం దీనత్వాన్ని, దీన మనస్సును ధరించుకుంటామో, అప్పుడు మనము భూమి మీద బహుక్షేమం కలిగి జీవిస్తాము. ఈ యొక్క దీనత్వాన్ని మనం అప్లై చేసుకొని, దీనత్వంలో మనం వర్ధిల్లితే, మన ఆత్మలో వర్ధిల్లితే, అప్పుడు అన్ని విషయంలో దేవుడు వర్ధిల్లింప చేయడానికి కృప దయచేస్తారు. అలాగే ఈ దీనత్వం ఎప్పుడొస్తది? ప్రసంగి రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా నుందురు. ఈ దీనత్వం ఎప్పుడొస్తది అంటే దేవుని యందు భయభక్తులున్నప్పుడు. దేవుని యందు భయభక్తులున్నప్పుడు ఆయన సన్నిధికి భయపడేవారు క్షేమముగా ఉంటారంట. దేవుని యందు భయభక్తులు కలిగినప్పుడు దేవుని పోలికలో నడుచుకోవడానికి మనం ఇష్టపడతాం. అలా నడుచుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి పోలికలో మనం నడిచినప్పుడు అన్ని విషయంలో మనం ఆత్మలో వర్ధిల్లినప్పుడు అన్ని విషయం సౌఖ్యంగా ఉంటాం. కాబట్టి మనం అన్ని విషయంలో మొట్టమొదటిగా సౌఖ్యముగా ఉండాలి అంటే ఆత్మ వర్ధిల్లాలి. ఆత్మ వర్ధిల్లాలి అంటే దేవుని స్వారూప్యంలోకి రావాలి. దేవుని స్వారూప్యంలోకి రావాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు మన ఆత్మ వర్ధిల్లడానికి దేవుడు చెప్పిందే చేస్తాం. దేవుడి యొక్క చిత్తం ప్రకారం మనం నడుచుకోవడానికి ఎంతో ఇష్టపడతాం గాబట్టి, ఆయన సన్నిధిలో సుఖ సంతోషములు ఉన్నవి కాబట్టి, మన ఆత్మ వర్ధిల్లుచుంటది. మన ఆత్మ ఎప్పుడైతే వర్ధిల్లుద్దో అప్పుడు మనము అన్ని విషయంలో వర్ధిల్లడానికి దేవుడు కృప అనుగ్రహిస్తారు. ఇట్టి కృప మనందరికీ ఎవరైతే దేవుని మీద విశ్వాసం ఉంచారో, ఎవరైతే దేవుని చిత్త ప్రకారం చేస్తున్నారో, ఎవరైతే దేవుని మీద ఆధారపడి దేవుని పోలికలోనికి, దేవుని స్వారూప్యంలోకి రావడానికి ఇష్టపడుతున్నారో, వారందరికీ ఇట్టి కృప అనుగ్రహిస్తానని దేవుడు మనకు వాగ్దానం చేశారు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. కాబట్టి ఆయనను నమ్ముకున్న వారు ఆయన ప్రతిఫలం ఇస్తాడని మనం నమ్మవలెను కదా అని మనకు పరిశుద్ధ గ్రంథం మనకు చెప్తుంది. కాబట్టి వాగ్దానం చేసిన దేవుడు రోషము గల దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు సజీవుడైన దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు సర్వశక్తి గల దేవుడు. అందుకనే అబ్రాహాముతో అంటున్నారు దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడిని, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని. అంటే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి, వాగ్దానం చేసిన దేవుడు మారని దేవుడు కాబట్టి, మన జీవితంలో ఆ వాగ్దానం ఎందుకు నెరవేర్చట్లేదు అంటే, మనల్ని మనం సరిజేసుకున్నప్పుడు దేవుడు వాగ్దానాన్ని మనం పొందుకోవడానికి దేవుడు కృప దయచేస్తారు. ఇట్టి కృప నీకు, నాకు, మన కుటుంబంలో ఉన్న వారందరికీ దేవుడు నెరవేర్చునుగాక, దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభము, జయము కలుగునుగాక. ఆమేన్. సమస్త ఘనత, మహిమ, ప్రభావం ప్రభువైన యేసు నామములో తండ్రికే చెందునుగాక. ఆమేన్.